సో నెక్స్ట్ కమ్ టు 60. సో 50 కన్నా 60 ఎంత ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది. ఈ 10 తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి, 25కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 35 వచ్చింది, 10 స్క్వేర్ 100, 3600. ఓకే, 60 స్క్వేర్ అది మనకి ఈజీగానే ఉంది. నెక్స్ట్ 61. సో 50 కన్నా 11 ఎక్కువ ఉంది అంటే సో 50లో నుంచి 61 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ 11 వస్తుంది. ఈ 11ని 25కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 36 వస్తుంది. సో 11 హోల్ స్క్వేర్ 121, 3721. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ ఇంత ముందరనే. సో 36 ఇవన్నీ దీనికి యాడ్ చేస్తే 7 వచ్చింది, 2 యాజ్ యూజువల్ 1 యాజ్ యూజువల్. ఇక్కడ కూడా అంతే. సో 50 మైనస్ 60 10 వచ్చింది, 10ని 25కి యాడ్ చేసినాం 35 వచ్చింది. సో 10 హోల్ స్క్వేర్ 100. సో ఈ 100లో ఏంటి 3 యాజ్ యూజువల్ రాస్తాం, 5 + 1 60. ఈ 100 ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ స్క్వేర్. ఓకే, కమ్ టు 62. ఓకే, 62లో మళ్ళీ 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. ఓకే, అంటే 50 మైనస్ 62 12 వచ్చింది. ఈ 12ని 25కి యాడ్ చేసినాం 37 వచ్చింది. 12 హోల్ స్క్వేర్ 144. ఓకే, సో 3 యాజ్ యూజువల్. సో 7కి 1 యాడ్ చేస్తున్నాం 8 వస్తుంది, 4 కి 4 4 కి 4. ఓకే, 3844. సో 62 హోల్ స్క్వేర్ వచ్చేసి 3844. ఓకే, నెక్స్ట్ 63 హోల్ స్క్వేర్ 15 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 13 రిమైండర్. ఓకే, 13 మిగిలిపోయింది. ఆ 13 తీసుకొచ్చేసి 25కి యాడ్ చేసినాం. సో 38 వచ్చింది, 38 వచ్చింది. సో 13 హోల్ స్క్వేర్ 169. సో ఇవన్నీ మళ్ళీ 8కి యాడ్ చేయాలి. 3 యాజ్ యూజువల్ తీసుకోండి, ఇవన్నీ 8కి యాడ్ చేస్తే 9 వచ్చింది, 6 యాజ్ యూజువల్, 9 యాజ్ యూజువల్. సో ఎట్లున్నా అక్కడ రాస్తాం అనుకోండి. సో 3969. 63 హోల్ స్క్వేర్. ఓకేనా, 64కి రండి. సో 50లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, మళ్ళీ 14 ఉంది. 25 + 14 = 39. ఓకేనా, 14 హోల్ స్క్వేర్ 196. ఓకే, 196. సో 3. సో ఇక్కడ చూడండి, సో 1 దీనికి యాడ్ చేసినప్పుడు ఇక్కడ 10 అవుతుంది. సో 1 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో 1 ఇక్కడ క్యారీ అయింది కాబట్టి ఇది 4 అయింది. ఓకేనా, సో ఇది 4 అయింది. సో 9 + 1 10 అయింది. 0 ఇక్కడ రాశాను, 1 ఇక్కడ క్యారీ చేసిన. ఓకే, 1 ఇక్కడ తీసుకున్నాను కాబట్టి 4 అయింది, 40. ఈ 9 ని యాజ్ యూజువల్ రాసిన, 6 ని యాజ్ యూజువల్ రాసిన, 4096. ఓకే, సో 64. ఓకే, 64 కి అప్లై చేసాం. నెక్స్ట్ 65 వచ్చాం అనుకోండి. 25 ప్లస్ ఇది 50 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 15. 25 + 15 40 వచ్చింది. 15 హోల్ స్క్వేర్ వచ్చేసి 225. ఈ 225ని ఇక్కడ చూడండి. సో 4 యాజ్ యూజువల్ రాసిన, 2 దీనికి యాడ్ చేస్తే 0 + 2 2 వచ్చింది, 2 కి 2 5 కి 5. ఓకే, 4225. ఓకే, ఇది కమ్ టు 66. 66కి వచ్చిన తర్వాత 50లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే 16 ఇస్ ద రిమైండర్ కదా. సో 16 ఇలా రాసుకున్నాను. 25 + 16. ఓకే, సో ఏమొస్తుంది, 41 వస్తుంది. 41కి సో 16 హోల్ స్క్వేర్ అయింది 256. ఓకే, సో 4 ఇక్కడ రాస్తున్నాను, 2 + 1 3, 5 యాజ్ యూజువల్, 6 యాజ్ యూజువల్. ఓకేనా, సో మళ్ళీ 67కి వచ్చారనుకోండి. 50 కన్నా 17 ఎక్కువ ఉంది. సో 25 + 17. ఓకే, సో 42 వచ్చింది. 17 హోల్ స్క్వేర్ 289. సో 4 యాజ్ యూజువల్, 2 + 2 4. సో ఇది 8. ఓకే, చిన్న మిస్టేక్. ఓకే, 89. ఓకే, 4489. దేనికి స్క్వేర్, 5 6 6 7 కి స్క్వేర్. ఓకే, 68 దగ్గరికి వచ్చినప్పుడు ఇది 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 18 ఎక్కువ ఉంది. 25 + 18 43 వస్తుంది. సో 18 హోల్ స్క్వేర్ 324. సో 4 యాజ్ యూజువల్ తీసుకోండి, 3 + 3 6 అవుతుంది, 2 కి 2 4 కి 4 4624. ఓకే, సో 69 కి తీసుకున్నాం అనుకోండి. 25 ప్లస్ ఇది 50 కన్నా 19 ఎక్కువ ఉంది అంటే 50 - 69 19 వచ్చింది. సో 25 ని 19 కి యాడ్ చేస్తే 44 వస్తుంది. 19 హోల్ స్క్వేర్ 361. 4 కి 4. సో 4 + 3 7 వస్తుంది. 6 కి యాడ్ యూజువల్ 1 కి 1. ఓకే, సో ఇది 70 హోల్ స్క్వేర్. 70 హోల్ స్క్వేర్ ఉంది కదండి. సో ఇదేంటి ఇప్పుడు 50 కన్నా 20 ఎక్కువ ఉంది. 25 + 20. ఓకే, అప్పుడు ఏమవుతుంది 45 అవుతుంది. సో 20 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 400. 4 కి 4, 5 + 4 9 0 0 0 0. ఓకే, 71 హోల్ స్క్వేర్. సో 50 కన్నా 21 ఎక్కువ ఉంది. 25 + 21. ఓకే, సో ఈ రెండింటిని చూసుకున్నప్పుడు సో 46 వస్తుంది. సో 21 హోల్ స్క్వేర్ తీసుకోండి. 441. ఓకే, 441 వచ్చింది. 4 కి 4, 6 + 4 మనకి ఇక్కడ 6 + 4 10 వస్తుంది. 1 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మంచి ఇక్కడ రాయడానికి ట్రై చేస్తాను నేను. సో ఎందుకంటే సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా వచ్చింది. సో 1 ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటే 5 వచ్చింది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
4 + 6 10 వచ్చింది, 1 ఇక్కడికి క్యారీ అయింది, 1 ఇక్కడికి క్యారీ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే అయింది. సో 3 9 ఉంది. సో 1 + 9 10 అయింది, 1 ఇక్కడ క్యారీ చేసిన, అందుకే ఇక్కడ 4 రాస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ డైరెక్ట్ వస్తుందని చెప్పి అనుకోవాలి. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో అంటే 10 క్రాస్ అవుతుంది కదా, 10 క్రాస్ అయినప్పుడు 1 డిజిట్ మాత్రమే రాసుకుంటాం, ఇంకో డిజిట్ని ఇక్కడ పక్కన రాసుకుంటాం. ఓకే, అది. సో ఓకే 4 + 1 5 అయింది. ఓకే, సో 4 + 6 10 అయింది కాబట్టి 0 పెట్టుకొని ఇక్కడ 1 పెట్టాను. 4 యాజ్ యూజువల్, 1 యాజ్ యూజువల్. ఓకే, సో ఇంకా ఫైనల్ లాస్ట్. సో 72. ఓకే, 72కి వచ్చిన తర్వాత 72 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 22 ఎక్కువ ఉంది. 25 + 22 = 47. ఓకే, నెక్స్ట్ 22 కి హోల్ స్క్వేర్ ఏంటి? 484. ఓకే, 47 + 4 ఇలా చేసుకుంటే సో అంటే 4 + 7 11 వచ్చింది. 1 ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ 1 రాసాను, ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. సో ఇది 1, 4 + 1 5, 8 8 4 కి 4. ఓకే, సో అని రాస్తాను. 73 హోల్ స్క్వేర్. ఓకే, 50 కన్నా 23 ఎక్కువ ఉంది. 73 లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేసినా 50 - 73 చేసినా మనకి 23 నంబర్ వస్తుంది. 25 + 23 48. ఓకే, సో ఇప్పుడు 23 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 529. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 48. ఓకే, సో 8 + 5. సో 8 + 5 అంటే 13 అవుతుంది. 3 ఇక్కడ రాయండి, 1 ఇక్కడ రాయండి. సో అప్పుడు ఏమవుతుంది? రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. సో 8 + 5 13 కాబట్టి ఇక్కడ 1 చేశాను కాబట్టి ఇక్కడ 3 రాశాను. 2 యాజ్ యూజువల్, 9 యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ కమ్ టు 74 హోల్ స్క్వేర్. 74 హోల్ స్క్వేర్ అంటే 25 + 24, ఎందుకంటే 50 కన్నా 24 ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకే 24 తీసుకున్నాను. 25 + 24 49 వచ్చింది. 24 హోల్ స్క్వేర్ వచ్చేసి 576 అవుతుంది. సో ఇక్కడ 4 + 9 14 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 రాశాను. ఓకే, 6 6 6 4 4 5 + 9 14 అవుతుంది. 4 ఇక్కడ రాశాను, 1 ఇక్కడ రాశాను, 5 5 4 7 6. ఓకే, సో 74 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 5 4 7 6 75 హోల్ స్క్వేర్. 75 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, సో ఇది 50 కన్నా 25 ఎక్కువ ఉంది. 25 + 25 మనం ప్రతిసారి 25 అనేది మన బేస్ వాల్యూ. ఓకే, 75 వరకు ఇది మన బేస్ వాల్యూ, దీన్నే పట్టుకొని వేలాడాలి. ఓకేనా? సో 25 నుంచి 75 వరకు. ఓకే, బేస్ వాల్యూ ఏంటి మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 25. ఈ 25 కే యాడ్ చేస్తున్నాం. సో 25 to 50 వరకు 25 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఓవరాల్ 25 + 25 50 వచ్చింది. 25 హోల్ స్క్వేర్ 675. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 5 కి 5 0 6 కాబట్టి సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం కాబట్టి 6 2 కి 2 5 కి 5. సో ఇది 75 వరకు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం సో 75 నుంచి ఇంకా 125 వరకు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1 to 25 వరకు సో రూట్స్ని ఎలా ఈజీ చేసుకోవడమో నేను నిన్నటి వరకు చెప్పాను. ఓకే, సో ఈ రోజు మనం ఏం వర్కౌట్ చేస్తున్నాం? 25 నుంచి 75 వరకు వర్కౌట్ చేసాం. 25 నుంచి 50 వరకు 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి, అంటే ఏ వాల్యూని అయితే 25 నుంచి 50 వరకు ఏ వాల్యూని అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ వాల్యూని 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 25 to 50 వరకు ఉన్న వాల్యూస్ ఏవైనా సరే ఆ 25 నుంచి 50 మధ్యలో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ వాల్యూని 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఆ వాల్యూని మళ్ళీ 25 నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో ఏ వాల్యూని అయితే సబ్ట్రాక్ట్ చేసామో 25లో నుంచి అదే వాల్యూ మళ్ళీ రూట్ రాసాం అక్కడే. ఓకే, సో మరి 50 నుంచి 75కి ఏమైంది? ఇందాక సబ్ట్రాక్షన్ అయింది, కాకపోతే ఇప్పుడు మనం చూస్తేనే తెలిసిపోతుంది. 50తో నియర్ బై చేసినప్పుడు మనకి ఎక్సెస్ వాల్యూ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తూ వచ్చాం. 25కి ఇక్కడ యాడ్ చేసాము, ఇందాకేమో 25కి సబ్ట్రాక్ట్ చేసాము. ఓకే, అదొక్కటే డిఫరెన్స్. ఓకే, సో అది నెక్స్ట్ 75 to 125 వరకు కంప్లీట్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.